నుంచి 1165 రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, ప్రభుత్వం వ్యతిరేకం అనేటువంటిది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి మా స్టాండ్లో ఏ రోజు కూడా తేడా లేదు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా కేటగారికల్గా స్టాండ్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి సహకరించింది కాబట్టి పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన కన్సెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మన కన్సెంట్ ఇవ్వలేదు. అదే మేము మద్దతు పలికేటువంటి దానికి ఒక ఉదాహరణ. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేశాం. మా మంత్రులు మీ దగ్గరకు వచ్చి కావాల్సినటువంటి సహకారాన్ని అందించారు. లా అండ్ ఆర్డర్ పరంగా మీరు ఏ పోరాటం చేసినా సరే మేము మద్దతు పలికాం. ఇక మైన్స్కి సంబంధించినటువంటి రెన్యూవల్స్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్, ఇవి డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలో అన్ని రకాలైనటువంటి సహకారాలు రెన్యూవల్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకరిస్తుందనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు మళ్ళీ కేంద్రంలో ఏర్పాటు అయ్యేటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. అది ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా రాకూడదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మెసేజ్, ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది, తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వారికి కానీ మద్దతు ఇస్తే ప్రైవేటీకరణకు మనం మద్దతు పలికినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించాలి. విజయం సాధిస్తేనే మనం పైన ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ప్రజలకు కానీ ప్రైవేటీకరణకు మేము అందరం వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. మిగిలినటువంటి ఏ సహకారం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సహకరిస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సమావేశంలో అందరినీ కూడా ఫార్మల్గా కలవడం జరిగింది. వారు ఏ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వారితో ఒకసారి కలిసి వారికి మరింత గట్టిగా పనిచేయాలనేటువంటి విషయాన్ని వారి ద్వారా చెప్పడం జరిగింది.